ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. అయితే ఇరిగేషన్ శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్ట నిర్మించాలని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, ఈ రోజుకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. ఈ రోజు విచారణకి ఎల్ఎన్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎల్ఎన్టీ పక్షాన ప్రాజెక్టు డైరెక్టర్ ఎంవి రామకృష్ణ, అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి సురేష్, డీజీఎంగా ఉన్నటువంటి రజనీష్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. సో ప్రధానంగా ఈ మేడిగడ్డలో ఏదైతే కుంగిందో 7th బ్లాకు, సో ఈ మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ఈ ఎల్ఎన్టీ. సో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఎల్ఎన్టీ సంస్థనే నిర్మించింది. సో ఎల్ఎన్టీ నిర్మించినటువంటి ఈ మేడిగడ్డలోనే 7th బ్లాక్లోని 3 పియర్స్ కుంగిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దానిపైన ఇప్పుడు ప్రభుత్వము కాళేశ్వరం కమిషన్ వేయడము, సిపి ఘోష్ నేతృత్వంలో ఆ కమిషన్ విచారణ కొనసాగిస్తూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు ఈ బ్యారేజ్ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ ప్రతినిధులని సుదీర్ఘంగా విచారణ జరిపింది. గతంలోనే ఈ ముగ్గురు కూడా అఫిడవిట్లను జారీ చేశారు. సో ఆ అఫిడవిట్లను ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఈరోజు కమిషన్ చైర్మన్ పిసి ఘోష్. సో ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి విచారణలో ప్రధానంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు చేశారు, ఏ విధంగా చేశారో, అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారో, నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా అనేటువంటి ప్రధానమైనటువంటి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఈ 7th బ్లాక్ అంటే మీది జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సంస్థ. సో ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో 7th బ్లాక్ ఎందుకు కుంగింది? ఈ 7th బ్లాక్ను అసలు మీ కంపెనీయే నిర్మించిందా, ఏదైనా సబ్ కాంట్రాక్టర్కు ఇచ్చారా అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు సంధించారు. అయితే దీనికి తమ కంపెనీయే ఈ బ్లాక్ను కూడా నిర్మించింది, 7th బ్లాక్ కుంగినటువంటి బ్లాక్ను కూడా నిర్మించింది అనేటువంటి సమాధానాన్ని ఎల్ఎన్టీ ప్రతినిధులు కమిషన్కు చెప్పారు. సో మరి ఎందుకు ఇదంతా కూడా ఇన్ని పిల్లర్లు ఉండగా ఈ 7th బ్లాక్ ఎందుకు కుంగింది? మీ కంపెనీయే అంతటా నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తే 7th బ్లాక్ ఎందుకు కుంగింది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నను కమిషను ఈ ప్రతినిధులకు వేయడం జరిగింది. అయితే ఈ విచారణలో ప్రధానంగా ఈ ఎల్ఎన్టీ నుంచి హాజరైనటువంటి 3 ప్రతినిధులు కూడా డిజైన్లు, డ్రాయింగ్లో లోపాలే ప్రధాన కారణం ఈ పియర్స్ కుంగిపోవడానికి అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. వాస్తవానికి ఈ డిజైన్లు రూపొందించేటప్పుడు, ఈ డిజైన్లు వేసేటప్పుడు, ఈ డ్రాయింగ్లు రూపొందించేటప్పుడు అక్కడ ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయారు. ఆ ప్రవాహ వేగానికి అంచనాకు అనుగుణంగా డిజైన్లు రూపొందించలేదు అనేటువంటి ప్రధాన సమాచారాన్ని కమిషన్ ముందు చెప్పారు. వాస్తవానికి డిజైన్లలో ఫర్ సెకండ్కి 6 మీటర్ల వేగంతో నీటి ప్రవాహం ఉంటుంది అక్కడ అని చెప్పి అంచనా వేసి డిజైన్లను రూపొందించారు. కానీ అక్కడ సెకండ్కు 16 మీటర్ల వేగంతో అక్కడ ప్రవాహము వచ్చింది అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. సో అయితే ఈ డ్యామేజ్ని మీరు ఎప్పుడు గుర్తించారు అని చెప్పి వారిని అడగగా 2019లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ గేట్లను క్లోజ్ చేశాము. ఆ గేట్లను క్లోజ్ చేసినటువంటి సమయంలోనే ఈ డ్యామేజ్ను గుర్తించాము. అయితే దానిపైన ఎంక్వైరీ చేయగా, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయగా, డ్యామేజ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినప్పుడు ప్రధానంగా ఈ డ్రాయింగుల్లోనే లోపం ఉన్నది అనేటువంటిది తాము గుర్తించినట్లుగా ఈ సందర్భంగా వారు చెప్పారు. అందులో ప్రధానంగా ఒకటి వేగాన్ని అంచనా వేయలేకపోవడం ఒకటైతే, రక్షణలకు సంబంధించి అక్కడ రాఫ్ట్లకు సంబంధించి కావచ్చు, సిమెంట్ బ్లాక్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సీకెంట్ ఫైల్స్కు సంబంధించినటువంటి రక్షణలకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి ప్రతిపాదనలను ఆ డ్రాయింగ్లో, ఆ డిజైన్లలో చేయలేదనేటువంటి మరొక ప్రధానమైనటువంటి రీజన్ని చెప్పారు. నీరు అత్యంత వేగంగా గేట్లను వదిలినప్పుడు అత్యంత వేగంగా పైనుంచి కిందికి భీకరమైనటువంటి శబ్దంతో కిందికి దూకుతుంది. అలాంటి సమయంలో దీన్ని నిర్వీర్యం చేసేటువంటి కొన్ని రక్షణ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. దీన్ని డిసిపేషన్ అని అంటారు. సో వీటిని చేయలేదు. ఆ ప్రాజెక్టు డిజైన్లలో ఆ రక్షణలకు సంబంధించినటువంటి సూచనలు ఏవి కూడా చేయలేదు. దాంతో ఏమైందంటే నీరు వేగంగా కింద పడి
అక్కడ ఉన్నటువంటి అక్కడ గుంతలు ఏర్పడ్డాయి, కాంక్రీట్ బ్లాక్స్ అన్నీ కూడా కొట్టుకుపోయాయి. అవి క్రమంగా ఇక్కడ రాఫ్ట్ల వరకు కూడా వచ్చాయి. దాంతో సీకెంట్ ఫైల్స్ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చి దాని కింద ఉన్నటువంటి మట్టి క్రమక్రమంగా ఇసుక క్రమక్రమంగా కొట్టుకుపోయి బ్లాక్స్ కుంగేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి మాటను చెప్పారు. అయితే 2019లోనే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మీరు డ్యామేజ్ను గుర్తించినప్పుడు మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి ప్రశ్నను కమిషన్ సంధించింది. అలాంటి సమయంలో 2019లోనే తాము అక్టోబర్ 21నే గుర్తించిన తర్వాత వెంటనే ఉన్నతాధికారులకి తాము సమాచారాన్ని చేరవేశాము. అక్కడ సరి చేయడానికి అవసరమైనటువంటి డిజైన్లు ఇవ్వాలని చెప్పి కూడా కోరాము. కానీ ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, వరుసగా వరదలు వచ్చాయి, కానీ క్రమక్రమంగా కొట్టుకుపోయింది ఇసుక, అది కుంగిపోయింది. కానీ ఇప్పటి వరకు వాటిని సరి చేయడానికి అవసరమైనటువంటి డిజైన్లు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తమకు ఇవ్వలేదు. దానివల్ల ప్రతి ఏటా ఇంత ఇసుక కొట్టుకపోయి, రాఫ్ట్లు కొట్టుకపోయి, ఇసుక కొట్టుకపోయి, మెయిన్ పిల్లర్లు అక్కడ ఆ 7th బ్లాక్ కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. నిజంగా 2019లో తాము సూచించినప్పుడే అడిగినప్పుడే అవసరమైనటువంటి డ్రాయింగ్స్ కనుక తమకు ఇచ్చినట్లయితే, సరి చేసేటువంటి డ్రాయింగ్స్ ఇచ్చినట్లయితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేటువంటి సమాధానాన్ని ఈరోజు కమిషన్ ఎదుట ఎల్ఎండి ప్రతినిధులు చెప్పారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నరసింహ.